హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం ఏంటంటే కౌంట్ ది నెంబర్ ఆఫ్ స్పెషల్ క్యారెక్టర్స్ 2. ఓకే, ప్రాబ్లం క్వశ్చన్లోనే ఉందా మనకి. మనం ఏం కౌంట్ చేయాలి? స్పెషల్ క్యారెక్టర్స్ అని కౌంట్ చేయాలి. క్లియర్ కదా? స్పెషల్ క్యారెక్టర్స్ అని ఎప్పుడవుతాయి మనకి ఇన్పుట్ అనేది ఒక స్ట్రింగ్ ఫార్మాట్లో అనేది ఇస్తాడనమాట. మనం అందులో స్పెషల్ క్యారెక్టర్స్ అని ఫైండ్ అవుట్ చేయాలి. స్పెషల్ క్యారెక్టర్స్ ఎప్పుడవుతాయి అంటే ఒక సర్టెన్ వాల్యూ అనేది బోత్ ఇన్ లోవర్ కేస్ అండ్ అప్పర్ కేస్. అంటే ఇక్కడ ఏ చూసినట్టయితే అప్పర్ కేస్లో ఉంది, లోవర్ కేస్లో ఉంది, అలాగే అప్పర్ కేస్లో కూడా ఉంది, ఎగ్జిస్ట్ అయి ఉంది. ఓకే, ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఇంకేమన్నాడు? ఎవ్రీ లోవర్ కేస్ అకరెన్స్ అంటే ప్రతి ఒక్క లోవర్ కేసు కూడా బిఫోర్ ది ఫస్ట్ అప్పర్ కేస్ అకరెన్స్. అంటే ఏంటి? ప్రతి లోవర్ కేస్ అకరెన్స్ కూడా అప్పర్ కేస్ అకరెన్స్ కన్నా ముందే ఉండాలి. క్లియర్ కదా? అంటే ప్రతి స్మాల్ లెటర్ క్యాపిటల్ లెటర్ కన్నా ముందే ఉండాలి. క్లియర్ కదా? ఫస్ట్ ఈ రెండు టెస్ట్ కేసులు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి క్లియర్గా. మనకి కండిషన్స్ ఏంటి? ఇవి ఇచ్చాడు అంతేనా? టెస్ట్ కేసులు అండి ఇవి ఇచ్చాడు. కండిషన్స్ ఈ రెండు ఇచ్చాడు. లోవర్ కేసు అప్పర్ కేసు ఎగ్జిస్ట్ అవ్వాలని లేదా అండ్ ఆల్సో ఇదే ఫార్మాట్లో ఉండాలన్నాడు. మనకి ఏం చెప్పాడు ఒకసారి చూడండి. ఈ టెస్ట్ కేసులోని ఏ అనేది ఏంటి? రెండాట్లో ఉంది, అప్పర్ కేసులో లోవర్ కేసులో. అండ్ అలాగే ఈ సెట్ అండ్ కండిషన్ కూడా సాటిస్ఫై ఉంది. ఎవ్రీ లోవర్ కేస్ ఆల్ఫాబెట్, ప్రతి లోవర్ కేసు రెండే ఉన్నాయి, రెండు కూడా క్యాపిటల్ లెటర్ కన్నా ముందే ఉన్నాయి. క్లియర్ కదా? సో ఇది వ్యాలిడ్ పేర్ 1. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ ఏంటి? ఎవ్రీ లోవర్ కేస్ అక్కరెన్స్ ముందే ఎగ్జిస్ట్ అయి ఉన్నది అంతేనా? దీని తర్వాత స్మాల్ బి ఏమీ ఎగ్జిస్ట్ అయ్యలేదు ఇక్కడ. సో ఇది వ్యాలిడ్ పేరే. దీని తర్వాత ఏంటి? లోవర్ కేస్ తర్వాత అప్పర్ కేస్ వచ్చింది, అప్పర్ కేస్ తర్వాత లోవర్ కేస్ లేదు, వ్యాలిడ్. సో 3 దీని యొక్క ఆన్సర్. ఓకే, ఇది చూసుకున్నట్టయితే ఏ అనేది ఫస్ట్లో ఉంది. సో దీని తర్వాత ఈ రెండాట్లో ఏంటి? ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. ఇక్కడ ఏ అనేది లోవర్ కేస్లో ఉంది, అప్పర్ కేస్లో ఉంది. బట్ ఏంటి? అప్పర్ కేస్ తర్వాత లోవర్ కేస్ అనేది వచ్చింది. మనకి ఎలా రాకూడదు అన్నాడు. లోవర్ కేస్ తర్వాత అప్పర్ కేస్ రావాలన్నాడు. ప్రతి లోవర్ కేస్ అనేది అప్పర్ కేస్ కన్నా ముందు ఉండాలన్నాడు. సో దీని వ్యాలిడ్ పేర్. ఇది చూసినట్టయితే ఇది వ్యాలిడ్ పేర్. బట్ ఏంటి? బి అనేది క్యాపిటల్ బి అనేది స్మాల్ బి అనేది ఈ క్యాపిటల్ బి తర్వాత వచ్చింది. మనకేంటి? ఈ ఫార్మాట్లో వచ్చింది కదా. సో అలా రాకూడదు. సో ఇది కూడా ఇన్వాలిడ్ పేర్ బి కూడా. సి చూసినట్టయితే సి దీని ముందేమి స్మాల్ సి అనేది లేదు. ఓకే, సో ఇది కూడా ఇన్వాలిడ్ పేర్. సో దీని యొక్క ఆన్సర్ అనేది 0 అనమాట. దీన్ని బట్టి మనకి క్లియర్గా ఏమర్థమైంది? ఈ స్మాల్ లెటర్స్కి లోవర్ కేస్ క్యారెక్టర్స్కి లాస్ట్ ఇండెక్స్, ఓకేనా, లాస్ట్ ఇండెక్స్ స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లాస్ట్ ఇండెక్స్ అనేది లాస్ట్ అక్కరెన్స్ ఇండెక్స్. ఓకే, అప్పర్ కేస్ అనేది ఫస్ట్ ఇండెక్స్. ఓకే, ఫస్ట్ అక్కరెన్స్ యొక్క ఇండెక్స్ కన్నా లెస్ దెన్ అయి ఉండాలి అంతేనా? ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అది వ్యాలిడ్ పేర్. కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేసుకుంటావు, ప్లస్ చేసుకుంటావు. ఇక్కడి వరకు క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు ప్రతి వాల్యూకి దాని యొక్క లాస్ట్ అక్కరెన్స్ లోవర్ కేస్కి అయితే లాస్ట్ అక్కరెన్స్ అంటే ఏంటి? దీని యొక్క ఇండెక్స్ కూడా స్టోర్ చేయాలి. ఓకే, వాల్యూ అంటే కీ వాల్యూ అయితే స్టోర్ చేయాలి. అంటే క్లియర్ కదా? కీ వాల్యూ పేర్స్ కింద ఎలా స్టోర్ చేస్తాం అంటే దీనికి మ్యాప్ అని ఒకటి తీసుకోవాలి. మ్యాప్ అంటే డిక్షనరీ పైథాన్లో చూసుకున్నట్టయితే. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు ఏం చెప్పాను? లోవర్ కేస్కి డిక్షనరీ ఒకటి తీసుకోమని చెప్పాను. లోవర్ కేస్లో ఏం స్టోర్ చేసుకుంటాం అంటే దాని యొక్క ప్రతి లోవర్ కేస్ వాల్యూ యొక్క లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ స్టోర్ చేసుకుంటాం అన్నాం. ఓకే, స్టోర్ చేసుకోం. ఇండెక్స్ కామా లెటర్ ఇన్ ఎన్యూమరేట్ వర్డ్. ఓకే, క్లియర్ కదా? ఇక్కడ వరకు ఎన్యూమరేట్ కీవర్డ్ ఎప్పుడైతే వాడతామో అలాంగ్ విత్ దట్ వాల్యూ ఇండెక్స్ అనమాట. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు ఆ సెట్ అండ్ వాల్యూ అనేది లోవర్ కేస్గా చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తామంటే ఇన్ కేస్ స్మాల్ ఏకి స్మాల్ ఏకి స్మాల్ జెడ్కి మధ్యలో ఉంటే ఆ సెట్ అండ్ వాల్యూ ఎగ్జిస్ట్ అయినట్టు కదా, లోవర్ కేస్ అయినట్టు కదా. ఓకే, ఎప్పుడైతే లోవర్ కేస్ అయ్యిందో ఏం చెక్ చేస్తావు? లోవర్ కేస్ ఆఫ్ ఆ లెటర్ యొక్క మ్యాపింగ్ చేసుకోవాలి. ఏంటి? మనకి ఏం స్టోర్ చేసుకోవాలంటే ఇండెక్స్ స్టోర్ చేసుకోవాలి. ఇండెక్స్ ఏంటి అంటే ఐ. క్లియర్ కదా? ఇక్కడ వరకు ఏమైంది? ఇప్పుడు మనకి చూడండి, ఒకవేళ సర్టెన్ వాల్యూ లోవర్ కేస్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అయిందనుకో దానికి ఇండెక్స్ మనం స్టోర్ చేసుకుంటాం. ఒకవేళ మళ్ళీ అదే రిపీట్ అయ్యిందనుకో మళ్ళీ ఏంటి? కొత్తగా వచ్చిన ఇండెక్స్ వాల్యూ స్టోర్ చేసుకుంటున్నాం. అంటే ఏంటి? రైట్ మోస్ట్ ఇండెక్స్ పొజిషన్ స్టోర్ చేసుకుంటున్నాం లేదా ఇక్కడ వరకు? క్లియర్ కదా? ఓకే, రైట్ మోస్ట్ వాల్యూ స్టోర్ చేసుకుంటున్నాం, లాస్ట్ అకరెన్స్ యొక్క ఇండెక్స్ పొజిషన్. క్లియర్ కదా? అలాగే ఏం చెప్పాను? అప్పర్ కేస్ యొక్క మనకి ఫస్ట్ అకరెన్స్ కావాలి అంతేనా? ఓకే, ఇప్పుడు అప్పర్ కేస్కి ఏం చేద్దాం అంటే రివర్స్ లూపింగ్ పెట్టుకున్నాం. ఓకే,
సేమ్ పైన చేసిన అప్రోచే రివర్స్లో చేద్దాం. క్లియర్ కదా? అప్పుడు మనకు ఫస్ట్ అకరెన్స్ వచ్చేస్తుంది అనమాట. లెన్ ఆఫ్ వర్డ్ -1 లాస్ట్ పొజిషన్ అంటే లెంత్ -1. ఓకే, క్లియర్ కదా? మనకి -1 పొజిషన్ ముందు వరకు ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇంక్రిమెంట్ ఏట్ అవ్వాలి, -1 ఇంక్రిమెంట్ అవ్వాలి. సో లూప్ ఇలా ప్లేస్ చేసుకున్న రివర్స్ లూపింగ్. ఇఫ్ ఒకవేళ ఏం చేయాలి, అప్పర్ కేసులో ఉంటే వాల్యూ అనేది అప్పుడు మాత్రమే కదా అప్పర్ కేసు దాంట్లో స్టోర్ చేసుకుంటాం మనం. ఆ సెర్టెన్ వర్డ్ ఆఫ్ ఐ అనేది అప్పర్ కేసులో ఉంటే, ఓకే, అప్పర్ కేసులో ఎప్పుడైతే ఉందో అప్పుడు స్టోర్ చేసుకుంటాం అనమాట అప్పర్ కేస్ ఆఫ్ ఆ వర్డ్ ఆఫ్ ఐని. ఓకే, క్లియర్ కదా? ఈక్వల్ టు ఐ. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏంటి, మనం లోవర్ కేస్ యొక్క లాస్ట్ అక్కడనే స్టోర్ చేసుకున్నాం అండ్ అలాగే అప్పర్ కేస్ యొక్క ఫస్ట్ అక్కడనే స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి, ప్రతి లోవర్ కేస్ యొక్క అకరెన్స్ అనేది ఇందులో ఏదైతే వాల్యూ ఉందో దానికి అకరెన్స్ వాల్యూ అనేది, దానికి ఇండెక్స్ పొజిషన్ అనేది లెస్ దెన్ అప్పర్ కేస్ ఆఫ్ ఆ సెర్టెన్ వాల్యూ అవ్వాలి ఫస్ట్. ఈ రెండాట్లో ఏదో ట్రావెల్ చేసుకుంది, ఏదో లోవర్ కేస్ కానీ అప్పర్ కేస్ కానీ, అది మన విషయం అనమాట. క్లియర్ కదా? నేను ఏం చేస్తున్నాను, అప్పర్ కేస్ ట్రావెల్ చేసుకున్నాను. అప్పర్ కేసులో మనకి ఇందులో ఈ అప్పర్ కేస్ సెర్టెన్ డిక్షనరీ రిలేటెడ్ వాల్యూస్ ఉన్నాయి, కీ వాల్యూ పేస్ ఉన్నాయి. కీ ఏంటి, ఆ సెర్టెన్ లెటర్, అంతేనా? ఆ సెర్టెన్ లెటర్. ఇంకేముంటాయంటే ఇండెక్స్ పొజిషన్ ఉంది ఎందులో, అప్పర్ కేసులో. డాట్ ఐటమ్స్ అని ఎప్పుడైతే రెండు ఎప్పుడైతే యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడే మన ఐటమ్స్ అనేది వాడాలన్నమాట. క్లియర్ కదా? ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ కండిషన్ ఏంటి, ఒక సెర్టెన్ వాల్యూ అనేది రెండు డాట్లో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకే, అది చెక్ చేద్దాం ఫస్ట్. ఈ లెటర్ అనేది ఫస్ట్ అప్పర్ కేసులో ఉంది. ఓకే, మనం లోవర్ కేసులో కన్వర్ట్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, లెటర్ డాట్ లోవర్ కన్వర్ట్ చేసుకున్నాం. ఓకే, కన్వర్ట్ చేసుకున్నాక అదేంటి లోవర్ కేసులో కూడా ఉండాలి. ఒకవేళ లేకపోతే నాట్ ఇన్ లోవర్ కేస్ అంటే ఇక్కడ సెకండ్ టెస్ట్కే చూసుకున్నట్టయితే మనకి క్యాపిటల్ ఏ ఒకటే ఒకసారి క్లియర్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఏంటి, క్యాపిటల్ ఏ ఒకటి రిపీట్ అయింది. ఓకే, క్యాపిటల్ ఏ అనేది క్యాపిటల్ ఏ కాదు, క్యాపిటల్ సి తీసుకోండి. క్యాపిటల్ సిలో ఏంటంటే దీని యొక్క లోవర్ కేస్ అనేది ఎగ్జిస్టే లేదు. క్లియర్ కదా? ఓకే, అంటే ఈ లోవర్ కేస్ వాల్యూస్లో ఓన్లీ ఏ బిఏ ఈ రెండే ఉంటాయి, సిఏ ఏం ఉండదు. ఓకే, క్లియర్ కదా? సో దీన్ని ఎప్పుడైతే లోవర్ కేస్లో కన్వర్ట్ చేసి లోవర్ కేస్లో చెక్ చేస్తావు అది లోవర్ కేస్ అనే దాంట్లో ఉండదు. ఉండకపోతే ఏంటి, దాన్ని మనం స్కిప్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, ఇఫ్ నాట్ ఇన్ లోవర్ కేస్లో ఒకవేళ లేకపోతే కంటిన్యూ చేశాను, ఇదొక కండిషన్. సో ఇఫ్ కండిషన్ ప్లేస్ చేసుకో ఇక్కడ పక్కన ఇఫ్. క్లియర్ కదా? ఓకే, బాగానే ఉంది. ఒకవేళ లోవర్ కేసులో కూడా ఉంది అనుకో, ఇప్పుడేంటి లోవర్ కేసులో కూడా ఉంది అనుకో, నెక్స్ట్ కంట్రోల్ ఫ్లో ఇక్కడ కంట్రోల్ ఫ్లో అనేది ఇప్పుడు సెట్ కర్సర్ ఎక్కడ ఉందో అక్కడికి వస్తుంది. క్లియర్ కదా? ఓకే, లోవర్లో కూడా ఉంది అంటే ఏంటి, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. ఇప్పుడు ఏంటి, కండిషన్ చెక్ చేయాలి అంటే ఏంటి, ప్రతి లోవర్ కేసు యొక్క క్యారెక్టర్ కూడా లెస్ దెన్ ఉండాలని చెప్తాను. ఓకే, అప్పర్ కేసు కన్నా. ఈ కండిషన్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, ఇఫ్ ఇండెక్స్ లోవర్ కేస్ ఆఫ్ ఆ సెర్టెన్ లెటర్. ఆ సెర్టెన్ లెటర్ అంటే ఏంటి, లెటర్. ఓకే, లోవర్ కేసులో ఆ లెటర్ కన్నా దీన్ని లోవర్లో కన్వర్ట్ చేద్దాం మళ్ళీ. క్లియర్ కదా? మనకి లోవర్ కేసులో కన్వర్ట్ చేసుకుంటాం ఎందుకంటే ఇది లెటర్ అనేది క్యాపిటల్లో ఉంది. సో లోవర్లో కన్వర్ట్ చేసుకున్నాం. ఒకవేళ లోవర్లో అండ్ ఇక్కడ ఏమొస్తుంది, రిట్రీవ్ చేసుకున్నప్పుడు దానికి ఇండెక్స్ పొజిషన్ వస్తుంది, లాస్ట్ ఇండెక్స్ పొజిషన్. ఆ లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ దానికన్నా కరెంట్ అప్పర్ కేస్ ఇండెక్స్ కన్నా లెస్ దెన్ అయి ఉండాలి. ఉంటే ఏం చెప్పాలి, మనం స్పెషల్ అనేది ఇంక్రిమెంట్ చేసుకుంటే వెళ్ళాలి కౌంట్ పెయిర్స్ అనేవి. ఓకే, స్పెషల్ ఇంక్రిమెంట్ చేయాలంటే మనం ఫస్ట్ స్పెషల్ అనే ఒక వేరియబుల్ బయట తీసుకొని దానికి 0కి ఇనిషియలైజ్ చేసుకోవాలి. సో స్పెషల్ ఈక్వల్ 0. ఓకే, క్లియర్ కదా? మనకి రెండు కండిషన్ చూస్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఏంటి, సింపుల్గా రిటర్న్ స్పెషల్ అంతేనా? ఓకే, సరే రన్ చేద్దాం. యాక్సెప్ట్ అయింది, సబ్మిట్ చేస్తాను. గైస్ సొల్యూషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నారు, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే ఆ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఖచ్చితంగా ఇంకేం డౌట్ అంటే మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి, నేను రిప్లై ఇస్తాను. నేను రీసెంట్గా డిఎస్ఆర్ ప్లేషన్ స్టార్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి గైస్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సమ్మర్లోనే. అండ్ అలాగే నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ కూడా మర్చిపోకండి గైస్. ఒకవేళ
మీకు నచ్చినట్టయితే. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.